అంటే రామారావు గారి పద్ధతి ఎలా ఉండేదంటే, నిరంతరం 2, 3 కథల మీద చర్చలు జరుగుతూ ఉండేవి ఆ కాంపౌండ్‌లో. 7:00కి స్టూడియోలో విత్ మేకప్ ఉండేవాడాయన. ఇప్పుడు సముద్రాల గారు ఇచ్చినటువంటి రామావతారానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో ఆయన రావణ పాత్ర మళ్ళీ చేస్తారా? ఎవరు సమర్థులైనటువంటి దర్శకులు అనే వేటలో ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారిని, అలాగే బాపు గారిని కలిశారు. అయ్యా మీతో కొద్దిసేపు మాట్లాడాలి. ఏ టైంలో రమ్మంటారు అని అడిగారు. అపాయింట్మెంట్ 4:00 రండి మాట్లాడుకుందాం అని అన్నారట. అంటే లేదండి మీతో కాదు శోభన్ బాబు గారితో చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. శోభన్ బాబుతో చేయాలనుకుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు ఆయన. శోభన్ బాబుని రాముడుగాను, అలాగే సీతగా చంద్రకళని తీసుకుని సినిమాని విజయవంతంగా తీశారు. విడుదలైంది. శోభన్ బాబు గారు కంగారు పడ్డారు. నెమ్మదిగా రేపు ఎల్లుండుల్లో అది పికప్ అవుతుంది, నువ్వు అనవసరంగా ఆందోళన పడద్దు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించేశారు. కొత్త రాముడికి ధైర్యం చెప్పిన పాత రాముడు అంటాడు ఆయన. కానీ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి ఇవి సముద్రాల గారి డైలాగుల్లా లేవే అనేటువంటి ఒక మెలకువ ఉంటుంది. దుర్మదాంధులైన నరఘాతకులేల ప్రవేశించవాలే అంటాడు ఆయన. ఎవరా నరఘాతకులు? రామలక్ష్మణులు. ఆ మునిమృత్యుల ప్రేరణతో ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా పురాణ విమర్శ చేయటానికి రామారావు గారు పెద్దగా సంకోచించరు. అంటే ఒక రకంగా రావణ భజన రాముడితో చేయించటం అనేది కూడా నిజానికి సముద్రాల గారు ఆలోచన. రాముడు ఉత్తరాపథానికి చెందినవాడని, ఉత్తరాపథం నుంచి రాముడు దక్షిణాపథానికి వచ్చాడని, వింధ్య పర్వత సానువుల్లోనే లంక ఉండేది, చాలా స్పష్టంగానే ద్రవిడ ఆలోచన విధానాన్ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటి దారుణాలు నేను చూస్తూ ఉండటం కోసం నేను లేను, నేను యుద్ధమే చేస్తాను అంటాడు ఆయన. దాదాపుగా ఇదే డైలాగును ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాడారు రామారావు గారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఈ సంగీత గారిని సీతగా తీసుకోవడానికి ప్రేరణ 75లో వచ్చినటువంటి ముత్యాల ముగ్గు సినిమా. అలాగే దక్షిణాపథం గురించినటువంటి అభిప్రాయాలని వెండి తెర మీద ఆవిష్కరించినటువంటి సినిమాగా శ్రీరామ పట్టాభిషేకం అనేది చాలా ప్రత్యేకం. శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా 1978వ సంవత్సరంలో విడుదలైంది. నందమూరి తారక రామారావు గారు ఆయన నిర్మాణంలో ఆయనే దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో ఆయన శ్రీరాముడిగాను, అలాగే రావణ బ్రహ్మగాను 2 పాత్రల్లో కనిపిస్తారు. 2 పాత్రల్లో ఆయన నటించారు అనేకంటే కూడా జీవించారు అని చెప్పాలి. ఎందుకంటే తను చాలా ఇష్టపడి రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అది. ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అది ఇప్పుడు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే సముద్రాల రాఘవాచార్యులు గారు తెలుగు సినిమాకి పురాణ గంధాన్ని అద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి రచయిత. ఆయన లవకుశ కావచ్చు, అనేక సినిమాల్లో ఆయన రామాయణం చెప్పినా, లేకపోతే ఆయన ఇంకేం చెప్పినా కానీ పురాణాలకు సంబంధించి చాలా అథెంటిక్గాను, అకార్డింగ్ టు టెక్స్ట్ వెళుతూ రక్తి కట్టించినటువంటి చరిత్ర ఆయనది. అలా సముద్రాల రాఘవాచార్యులు గారు ఎన్టీ రామారావు గారికి సంపూర్ణ రామాయణం అనే పద్ధతిలో ఒక స్క్రిప్ట్ రాసి 1968 కంటే ముందే ఇచ్చారు. అది
ఇచ్చిన తర్వాత రామారావు గారు దాన్ని తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ వెళ్ళిపోయినాయి. అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ ఆయన దగ్గరే ఉండిపోయింది. ఆయన స్క్రిప్ట్ చేతిలోకి వచ్చేసింది గానీ, అంటే రామారావు గారి పద్ధతి ఎలా ఉండేదంటే, నిరంతరం 2, 3 కథల మీద చర్చలు జరుగుతూ ఉండేవి ఆ కాంపౌండ్‌లో. ఎన్ఏటీ కాంపౌండ్‌లో. ఆయన బిజీగా 2 షిఫ్టుల్లో నటిస్తూ ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో ఈ స్క్రిప్ట్ వర్కుల్లో కూడా కూర్చునేవారు. రచయితలతో కూర్చుని కథలు వినేవారు. వాళ్ళు ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అనేది గమనించేవారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మళ్ళీ స్క్రిప్ట్‌లు కనీసం 2 కథలు ఎప్పుడూ చర్చల్లో ఉండేవి. అలా ప్రొడక్షన్‌కి సమాన ప్రాధాన్యత ఇస్తూ, నిర్మాణంకి అలాగే తను హీరోగా నటించేటువంటి చిత్రాలకి రెండిటికి సమానమైనటువంటి న్యాయం చేస్తూ వెళ్ళినటువంటి ఒక చరిత్ర ఆయనది. ఎన్టీ రామారావు గారిది. అందుకనే ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి ఆ పనిలో ఉండేవారు. అంటే దాదాపు తెల్లవారుజామున 2 గంటలకే లేచి 3 గంటలకల్లా ఆయన పనిలోకి వచ్చేసేవారు. వచ్చి విత్ మేకప్ 7:00కి షాట్ అంటే 7:00కి స్టూడియోలో విత్ మేకప్ ఉండేవాడు ఆయన. ఇంత క్రమశిక్షణాయుతంగా నడిపినటువంటి కెరియర్. అలా ఆయనకి సముద్రాల గారు ఈ సంపూర్ణ రామాయణం అనే పద్ధతిలో ఒక స్క్రిప్ట్ రామావతారానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రామారావు గారు అది ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఒక క్యూరియాసిటీ అందరికీ. అలాగే అంతకుముందు ఆయన సీతారామ కళ్యాణం సినిమా చేశారు ఆయన బ్యానర్‌లోనే. ఆయన స్వీయ దర్శకత్వంలోనే. ఆ సినిమాలో హర్నాథ్ గారు రాముడిగా నటించి రామారావు గారు రావణ పాత్రలో కనిపించారు. ఇప్పుడు సముద్రాల గారు ఇచ్చినటువంటి రామావతారానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో ఆయన రావణ పాత్ర మళ్ళీ చేస్తారా? లేకపోతే రాముడిగా చేసి రావణ పాత్ర ఇంకెవరితోనన్నా చేయిస్తారా? ఇలాంటి క్యూరియాసిటీ నడిచేది. క్రమంగా ఆ స్క్రిప్ట్ ఎందుకనో ఆయన పక్కన పెట్టేసినట్టుగా అనుకున్నారు జనాలు. సరిగ్గా 74 ఆ టైంకి వచ్చేసరికి బాపు రమణల దగ్గరికి ఒక ప్రపోజల్ వచ్చింది. నెడమర్తి మూర్తి గారని ఆయన ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. నెడమర్తి మూర్తి గారంటే నెడమర్తి సూరయ్య గారి కుమారుడు. ఆయన నెడమర్తి సూరయ్య గారంటే మొదటి సంపూర్ణ రామాయణం తెలుగులో తీసినటువంటి దుర్గా సినీటోన్ రాజమండ్రి ఆ కంపెనీకి చెందినటువంటి అధినేత. ఆయన వారసత్వంలో ఈ మూర్తి గారికి మళ్ళీ ఈ కొత్త టెక్నాలజీ, కలర్ ఇవన్నీ వచ్చిన సందర్భంగా సంపూర్ణ రామాయణం మళ్ళీ తీయాలి అని అనుకున్నారు ఆయన. అనుకుని ఎవరు సమర్థులైనటువంటి దర్శకులు అనే వేటలో ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారిని అలాగే బాపు గారిని కలిశారు. కలిసినప్పుడు రమణ గారికి లీలగా తెలుసు రామారావు గారి దగ్గర సముద్రాల గారు రాసినటువంటి స్క్రిప్ట్ ఉంది అని. ఆయన ఏ క్షణంలోనైనా మొదలు పెట్టేస్తే మనము తీసి ఆయన తీసి ఒకేసారి రిలీజ్ వస్తే ప్రమాదం అవుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి ఆయన కండిషన్ ఏంటి, ఆయన మూడ్ ఏంటి కనుక్కుంటే బెటరు అని అనుకున్నారు. అనుకుని ఈ నిర్మర్తి మూర్తి గారిని తీసుకుని రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ఏదో ఫ్లోర్లో షూటింగ్లో ఉండేవారు రెగ్యులర్గా. కాబట్టి ఆ ఫ్లోర్లోకి వెళ్ళి వారిని కలిసి, అయ్యా మీతో కొద్దిసేపు మాట్లాడాలి, ఏ టైంలో రమ్మంటారు అని అడిగారు అపాయింట్మెంట్. అడిగితే ఆయన ఎర్లీ మార్నింగ్ రండి, 4:00 రండి మాట్లాడుకుందాం అని అన్నారట. అంటే మేము 4 గంటలకు రాలేమండి, గౌరవప్రదంగా 6 గంటలకు వస్తామని చెప్పి 6 గంటలకి వెళ్ళి రామారావు గారిని కలిసి, ఇలా ఈయన నిర్మర్తి మూర్తి గారు రాజమండ్రి, ఈయన పూర్వీకులు గతంలో సంపూర్ణ రామాయణం సినిమా తీసున్నారు దుర్గా సినీటోన్ అనేటువంటి బ్యానర్ మీద. ఇప్పుడు కలర్లో చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు ఈయన. కాబట్టి మేము ఆ విషయమై మీతో మాట్లాడటానికి వచ్చాము అన్నారు. రామారావు గారు, నేను ఒక 3 ఇయర్స్ వరకు ఖాళీ లేదు నాకు అన్నారట ఆయన. అంటే లేదండి మీతో కాదు, శోభన్ బాబు గారితో చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. శోభన్ బాబుతో చేయాలనుకుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు ఆయన.
అంటే మీ దగ్గర సముద్రాల గారు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చాలా కాలంగా ఉందని తెలుసండి. ఒకవేళ మీరు ఇదే టైంలో ప్రారంభించి, మేము ప్రారంభించి, అది అనవసరమైనటువంటి వివాదం అవ్వటం అవన్నీ ఎందుకు అని అసలు మీ ఆలోచన ఏమిటో తెలుసుకుని, ఆ తర్వాత మేము ప్రారంభిద్దాం అనే ఉద్దేశంతో వచ్చాము అని స్పష్టంగా చెప్పేశారాయన. చెప్పిన తర్వాత రామారావు గారు అన్నదేంటంటే, సముద్రాల గారి స్క్రిప్ట్ నా దగ్గర ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఆయన ధోరణిలో రాశారు. నేను నా ధోరణిలోకి మార్చుకుంటున్నాను. ఇంప్రవైజ్ చేస్తున్నాను అనే మాట వాడారాయన. ఈ ఇంప్రవైజేషన్ ప్రోగ్రామ్ ఎంత టైం పడుతుంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే సీన్ టు సీన్ వెడుతున్నాను నేను. అలా వెళ్ళే క్రమంలో అంటే క్రిటికల్‌గా వెడుతున్నాడు ఈయన. ఈయనకి ఒక భావజాలం ఉంది. ఆ భావజాలం అనేటువంటి ఒక కళ్ళజోడు పెట్టుకుని దాన్ని పరిశీలించి తన భావజాలానికి అనుగుణంగా దాన్ని అనువాదం చేసుకుంటూ వెడుతున్నారు. సముద్రాల గారు రాసినటువంటి స్క్రిప్ట్‌ని ఎన్టీ రామారావు గారు. ఈ అనువాదానికి ఎంత టైం పడుతుంది నేను ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్‌లో నేను చెప్పలేను. కాబట్టి మీరు హ్యాపీగా మీ సినిమా మీరు తీసేసుకోండి. ఏం కాదు. నా సినిమా మీ సినిమాకి ఇబ్బంది కాదు అని చెప్పేసి ఆయన పంపించేశారు వీళ్ళని. వీళ్ళు ఆనందంగా బయటకొచ్చి 'సంపూర్ణ రామాయణం' అనే టైటిల్ అనౌన్స్ చేసి, శోభన్ బాబుని రాముడుగాను, అలాగే సీతగా చంద్రకళని తీసుకుని సినిమాని విజయవంతంగా తీశారు. విడుదలైంది. విడుదలవ్వటానికి ముందు రామారావు గారికి కూడా చూపించారు సినిమా. ఆయన కూడా చూసి బాగుందని మెచ్చుకున్నారు. అయిపోయింది. సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల దగ్గర జనం లేరు. అంటే మొదటి 2 రోజులు జనం లేరు. మూడో రోజు నుంచి నెమ్మదిగా పెరగటం మొదలైంది. ఫస్ట్ డే కలెక్షన్సు, రెండో రోజు మ్యాట్నీ కలెక్షన్సు చూసి శోభన్ బాబు గారు కంగారు పడ్డారు. ఇదేమిటి మనం పూర్తి స్థాయి పౌరాణిక సినిమా చేసాం. ఇదేదో చాలా బిగ్ హిట్ అవుతుందనుకుంటే ఇలా అయింది అని కొంచెం కంగారు పడి, ఆయనకది స్పెషల్ మూవీనే అప్పటికి. ఆయన కొంచెం కంగారు పడి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు ఇలా మీతో చేయమని చెప్పాను నేను అక్కడికి. కానీ వాళ్ళు నాతో చేశారు. సినిమా ఏమో రిజల్ట్ ఇలా అయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారట. చేస్తే రామారావు గారు నువ్వు కంగారు పడకు. నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి కదా! నేను చూశాను సినిమా బాగా తీశారు. దానిలో ఎటువంటి అనుమానము లేదు. కాకపోతే కొంచెం మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి నలుగురికి తెలిసిన తర్వాత థియేటర్ వైపు మూవ్ అవ్వటం జరుగుతుంది. మరీ అంత తీసేయదగ్గ పద్ధతిలో అయితే సినిమా లేదు. నెమ్మదిగా రేపు ఎల్లుండుల్లో అది పికప్ అవుతుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడొద్దు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించేశారట. ఈ ఘట్టాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు తన బయోగ్రఫీ ఆయన రాసుకున్నటువంటి జీవిత చరిత్రలో కోతి కొమ్మచ్చి అనే పేరుతో ఆయన తన బయోగ్రఫీ రాసుకున్నారు. దాంట్లో ఈ ఘట్టాన్ని రాసి కొత్త రాముడికి ధైర్యం చెప్పిన పాత రాముడు అంటాడు ఆయన. అలా శోభన్ బాబు గారు కొత్త రాముడుగాను, రామారావు గారు పాత రాముడుగాను చెప్పి ఈ కొత్త రాముడికి పాత రాముడు ధైర్యం చెప్పాడు అని చెప్తారు. ఇది అయిపోయింది. ఇది విడుదలైపోయింది. సినిమా రామారావు గారు చెప్పినట్టుగానే నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాకి జనం వెళ్ళటం మొదలైంది. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ కథ సుఖాంతం అయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్‌గా సముద్రాల గారి స్క్రిప్టు రామారావు గారి దగ్గరున్నది ఏమైంది అనే విషయానికొస్తే, దాన్ని సినిమాగా తెరకెక్కించడానికి ఎన్టీఆర్ గారికి అంటే 68లో సముద్రాల రాఘవాచార్యులు గారు వెళ్ళిపోతే 10 సంవత్సరాల తర్వాత అది తెర మీద కనిపించింది ఆయన రాసినటువంటి కథ. అయితే ఆయన రాసినటువంటి వెర్షన్ ఉండదు సినిమాలో. అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రమణ గారు చెప్పారు గానీ, రమణ గారు చెప్పకపోయినా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే సినిమా నడక ఉంటుంది. ఇది టైటిల్స్‌లో చాలా స్పష్టంగా రచన సముద్రాల అని ఉంటుంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి ఇవి సముద్రాల గారి డైలాగుల్లా లేవే అనేటువంటి ఒక మెలకువ ఉంటుంది. అలా గుచ్చుతూ ఉంటుంది ఎక్కడో. ముఖ్యంగా రావణ పాత్ర నుంచి వచ్చేటువంటి డైలాగ్స్ విషయంలో. అప్పటికే
ఎన్టీ రామారావు గారికి కొండవీటి వెంకట కవి గారితో పరిచయం మొదలైంది. ఈ పరిచయం దాదాపు 75 చివరి నుంచి, అంటే 76 ప్రారంభం నుంచి ఉంది. దానవీర సూరకర్ణ సినిమాకి ఆయన పనిచేశారు. అలా ఆయనతో ఆ రిలేషన్ కొనసాగుతున్న టైంలోనే ఈ స్క్రిప్ట్ ఇంప్రవైజేషన్ పని కూడా నడుస్తోంది. కాబట్టి ఇందులో కూడా ఆయన సేవలు వినియోగించుకుని ఉంటారేమో అని ఒక సందేహం. ఆ విషయం ఎక్కడ ఎన్టీ రామారావు గారు అధికారికంగా చెప్పలేదు. ఇది ఎవరికి ఎక్కడా రికార్డెడ్గా లేదు, కానీ బహుశా ఆయన సేవలు కూడా శ్రీరామ పట్టాభిషేకం సినిమా డైలాగ్స్లో వాడి ఉంటారేమో అని ఒక సందేహం. ఎందుకంటే ఆ ధోరణిలో నడుస్తాయి డైలాగులు. అది డెఫినెట్గా సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ అని అనుకోలేం. శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ఘటనలో రామారావు గారు రావణుడిగా రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతి, శూర్పణఖ కాలనేమిని చంపినందుకు మనక్లేశముతో, అంటే ఇక్కడ ఈ కాలనేమి అనే పేరు ఆయన శూర్పణఖ భర్తగా మాట్లాడతారు, కానీ నిజానికి మన రెఫరెన్స్లో కాలనేమి కాదు, ఇంకొక పేరు ఉంటుంది. అలా కొంచెం పేర్లకు సంబంధించిన చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ డైలాగులో. కాకపోతే ఆయన ఆ ధోరణిలో వాడారు. దీని భర్త నా బావమరిది అయిన కాలనేమిని చంపినందుకు మనక్లేశముతో దండకారణ్యం దీని కరణమిచ్చితుమే. ఆ వనిలో దీని అనుమతి లేక, మతి లేక, గతి లేక దుర్మదాంధులైన నరఘాతకులేలా ప్రవేశించవాలే అంటాడు ఆయన. ఎవరా నరఘాతకులు? రామలక్ష్మణులు. రామలక్ష్మణులు శూర్పణఖ అనుమతి లేకుండా దండకారణ్యంలోకి ఎలా ప్రవేశించారు అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి వాళ్ళు దండకారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత శూర్పణఖ కుమారుణ్ణి చంపారు. పుత్రశోకంతో బాధపడుతున్నటువంటి ఆవిడ ప్రణయ కలాపాలు సాగిస్తుందా అంటే శూర్పణఖ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ ఏమిటి? ఆవిడ ప్రణయ కలాపాలు సాగించినందుకు గాను శిక్షగా ముక్కు చెవులు కోసారని కదా నేరేటివ్. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఏమంటాడంటే రావణ పాత్రలో, స్వైర విహారిణిగా మేము అనుమతించిన ఆమెకు అది తప్పు కాదు కదా అంటాడు. అంటే ఆవిడికి దండకారణ్యం అరణంగా ఇవ్వటం మాత్రమే కాదు, స్వైర విహారిణిగా కూడా ఆవిడికి అనుమతినిచ్చారట. అయితే అలా అనుమతి ఉంది కాబట్టి ఆవిడ అలా బిహేవ్ చేయటంలో తప్పేమీ లేదు. ఒకవేళ బిహేవ్ చేసి ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పుత్రశోకంతో ఉంది ఆవిడ. పుత్రశోకంతో ఉన్న ఆవిడ ఎలా ప్రణయ కలాపాలు సాగించదు కదా. ఒకవేళ సాగించినా స్వైర విహారిణిగా మేము అనుమతించిన విధవరాలికి అది తప్పు లేదు కదా. ఒకవేళ తప్పని తోచినచో ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే గాని ఓర్పనరాని విధముగా ఈ అత్యాచారమునకు పాల్పడనగునా అంటాడు ఆయన. అంటే మీరు ఒకవేళ మీకు ఆవిడ ప్రణయ కలాపాలు సాగించటం తప్పు అని అనిపిస్తే ప్రాజ్ఞులై హితవు చెప్పి పంపాలి, కానీ ఇలా ముక్కు చెవులు కోసి పంపటం ఏమిటి అని ప్రశ్నించి అక్కడ నుంచి నెక్స్ట్ టర్న్ తీసుకుంటుంది డైలాగ్. అక్కడ ఆయన ఏమంటాడంటే, ఇది దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా, ఆ మునిమృత్యుల ప్రేరణతో ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. ఇది కీలకం. ఇది డెఫినెట్గా సముద్రాల గారు రాసే అవకాశం లేదు. ఇది డెఫినెట్గా ఎన్టీ రామారావు గారి క్రియేషనే. రామారావు గారి అభిప్రాయంలో ఇలాంటి ఇవి ఉన్నాయి. అంటే ఆయన కొంత పెరియార్ ఇన్ఫ్లుయెన్సు, అలాగే త్రిపురనేని రామస్వామి గారి ప్రేరణ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారికి కూడా పదవి ఇచ్చాడు. నార్ల వెంకటేశ్వరరావు గారి అభిప్రాయాల్లో కూడా రామాయణం అనేటువంటిది
బౌద్ధ జాతక కథల నుంచి తీసుకుని డెవలప్ చేసినటువంటి ఒక గాథ అనే అభిప్రాయం ఆయన రచనల్లో అడపాదడపా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కనుక ఈ హేతువాద ధోరణి, చార్వాక ధోరణి ఆయన స్క్రిప్టుల్లో కనిపిస్తుంది స్పష్టంగానే. పురాణ విమర్శ చేయటానికి రామారావు గారు పెద్దగా సంకోచించరు. అనేక సినిమాల్లో దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు దొరుకుతాయి. అందుకని పురాణ విమర్శ చేయటం అనేది సముద్రాల గారి పని కాదు. కానీ టైటిల్స్లో సముద్రాల గారి పేరే ఉంటుంది తప్ప రామారావు గారి పేరు కానీ, లేకపోతే కొండవీటి వెంకటకవి గారి పేరు కానీ ఉండదు. ఇది చాలా కాలం, అంటే ఆయన ఎప్పుడో 68లో ఇచ్చిన స్క్రిప్టుని ఈయన మార్చుకుంటూ వెళ్ళే క్రమంలో 76లో తనకు పరిచయమైనటువంటి కొండవీటి వెంకటకవి గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు అనేది ఒక డౌట్. ఇది రమణ గారు కూడా చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు సముద్రాల గారి స్క్రిప్టుని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళారు అని మాత్రమే రాశారు. ఆ ఇంప్రవైజేషన్ ఈ ధోరణిలో ఉంటుంది. అలాగే ఇదే సినిమాలో ఇంకొక సన్నివేశంలో రాముడి చేత రావణ భజన చేయిస్తారు ఈయన ఒక రకంగా. ఆ సన్నివేశం ఏంటంటే రాముడు చాలా శోకంతో ఆ సముద్ర పొడ్డున కూర్చుని ఉంటాడు. రాముడి పాత్ర కూడా రామారావు గారే చేశారు. అలా దుఃఖంతో ఉన్నటువంటి రాముడిని చూసి అందరూ బేలగా ఏం జరిగింది అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన నెమ్మదిగా రేపు మహా దుర్దినం అంటాడు ఆయన. వీళ్ళందరూ ఒక్కసారి షాక్ అవుతారు. వానరులు, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, విభీషణుడు, అందరూ, సుగ్రీవుడు, అందరూ ఒక్కసారి షాక్ అయ్యి ఏమిటి దుర్దినం అంటున్నాడు ఈయన అని అనుకుంటారు. అప్పుడు చెప్తాడు ఈయన రాముడు, నేను సంహరించగలనే కానీ పునఃప్రాణదానం చేయలేనే అంటాడు. అని ఇంతకీ ఎవరన్నా అంటారు అందరూ. చెప్పడు ఆయన. ఆ మహాజ్యోతి అస్తమించే ముందు ఒక తేజోకిరణమైనా అందుకుంటే చాలు అంటాడు. అని లక్ష్మణ నేనంపినానని ఆ రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి రాజనీతి రహస్యాలు తెలుసుకునిరా అంటాడు. ఇంతసేపు ఈయన మాట్లాడింది రావణ బ్రహ్మ గురించా అనే విషయం తెలియగానే లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. రామకృష్ణ గారు వేశారు ఆ క్యారెక్టర్. చాలా కోపం వచ్చి శత్రుమందిరానిక, ఆ దయాశూన్యుడి దగ్గరిక అంటాడు ఆయన. అన్నప్పుడు ఆ మాట వినగానే రామారావు గారి ముఖంలో చిరుకోపం కనిపిస్తుంది. రాముడి ముఖంలో కనిపించి, తప్పు మాట్లాడుతున్నావు లక్ష్మణ నువ్వు అంటాడు ఆయన. అని జిజ్ఞాసుగా తన దగ్గరికి వచ్చిన వాడిని చంపేటటువంటి మూర్ఖుడు కాదు అతను అని చెప్పి, నీ సంశయమే నిజమైతే ఈ నడిరేయి ఈ సముద్రపు ఒడ్డున మనమందరం ఇంత సురక్షితంగా ఇంత హాయిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదు అంటాడు ఆయన. అని అనవసరంగా రావణ బ్రహ్మ పాత్రని మీరు చాలా క్రూయల్గా ఊహించి మాట్లాడుకుంటున్నారు అని రాముడు లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, ఇతరులని, విభీషణుడు కూడా ఉంటాడు ఆ గ్రూప్లో, అందరికీ కలిపి క్లాస్ చెప్తాడు. అంటే ఒక రకంగా రావణ భజన రాముడితో చేయించటం అనేది కూడా నిజానికి సముద్రాల గారు ఆలోచన చేసుండేవారు కూడా కాదు. అది కూడా రామారావు గారి క్రియేషనే. ఆయనతో పాటు ఈ ద్రవిడ అభిప్రాయాలు ఉన్నవారు. అయితే రావణుడు ఆయన దక్షిణాపథానికి చెందినవాడని, రాముడు ఉత్తరాపథానికి చెందినవాడని, ఉత్తరాపథం నుంచి రాముడు దక్షిణాపథానికి వచ్చాడని ఒక వాదన ఉంది కదా, పెరియార్ నుంచి మొదలైనటువంటి వాదన. అయితే పెరియార్ పొలిటికల్గా తను ఒక గెయిన్ పొందటం కోసం ఒక ఫలాన్ని ఆశించి ఈ నేరేటివ్ని కల్పించారు అనే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది వాదన ఏంటంటే వింధ్య పర్వత సానువుల్లోనే లంక ఉండేది,
అంతే తప్ప ఆయన పూర్తిగా దక్షిణాది వాడు అని చెప్పడానికి కూడా వీల్లేదు అంటారు. కానీ వింధ్య పర్వతాల యువతలంతా దక్షిణాపథమే అనేటువంటి నేరేటివ్ ప్రకారం చూస్తే ఆయన వింధ్య పర్వత సానువుల్లో ఉన్నప్పటికీ దక్షిణాపథానికి చెందినవాడు అనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు కూడా దక్షిణాపథం అంటే మహారాష్ట్రతో కూడినటువంటి దక్షిణాపథంగానే అర్థం చేసుకోవాలి. వింధ్య పర్వతాలకు యువతలు ఉన్నదంతా దక్షిణాపథం అనుకోవాలని చెప్పి ఉంది. కాబట్టి ఆ ప్రకారం చూస్తే మహారాష్ట్రతో కూడినటువంటి దక్షిణాపథం అనేదే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇలా చాలా స్పష్టంగానే ద్రవిడ ఆలోచన విధానాన్ని ఈ శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి సినిమాలో రామారావు గారు 3-4 సన్నివేశాల్లో అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక సన్నివేశం ఏమిటంటే, విభీషణుడు నిండు సభలో రావణుణ్ణి నిలదీస్తాడు. నిలదీసి, అన్నా ఈ పరజాతాపహరణం చేయటం తప్పు కదా, మీరు సీతా సాధ్విని విడిచిపెడితే మంచిదని నా ఉద్దేశం అంటాడు. అనర్హుణ్ణి క్షమాభిక్ష వేడుకోవటం కన్నా ఆవహరంగంలో ఆనందంగా కన్నుమూస్తాను అంటాడు ఆయన. ఇది రావణ పాత్రలో ఎన్టీ రామారావు గారు. అంటే యుద్ధరంగంలో చనిపోవడానికైనా సిద్ధం తప్ప రాముడిని క్షమాభిక్ష వేడుకోవటం అనే కార్యక్రమం నేను చెయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ అని నొక్కి వక్కాణిస్తాడు. వక్కాణించిన తర్వాత ఆయన నువ్వే అంటే ధర్మం పేరిట అనే డైలాగ్ వాడతాడు ఆయన అక్కడ స్పష్టంగా. ఒకవైపు నీ చెల్లెలిని పరాభవించి ముక్కు చెవులు కోసి పంపించిన వాడితో నువ్వు చర్చలేమిటి, అతనితో సంధేమిటి, అతనికి సరెండర్ అవటం ఏమిటి, యుద్ధం కదా చేయవలసింది మనం అని అన్నప్పుడు ఈయన అంటాడు, లేదు మీకు మంచి రుచించటం లేదు అని అంటాడు విభీషణుడు. అప్పుడు ఆయన అంటాడు, సరి చెడుతోనే ఉండని, మంచి అన్న పేరుతో నువ్వే స్వజాతికి చీడపురుగుగా దాపురించి వెళ్ళి సిగ్గు లేకుండా నరుని ఆశ్రయించు అంటాడు. అని ధర్మం పేరిట నీ దేశాన్ని స్వాతంత్రాన్ని ఆ శత్రువు పాదాల దగ్గర తాకట్టు పెట్టు అంటాడు. అని ఇలాంటి దారుణాలు నేను చూస్తూ ఉండటం కోసం నేను యుద్ధమే చేస్తాను అంటాడు ఆయన. ఇది దాదాపుగా ఇదే డైలాగుని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాడారు రామారావు గారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఆయన వేదికనెక్కి మైక్ తీసుకోగానే మొదట చెప్పే మాట ఇదే ఉండేది ఆ రోజుల్లో. ఈ మాటకి మూలం ఎక్కడుంది అనేది ఒక్కసారి వెనక్కి చూస్తే శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో విభీషణుడి మీద ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆ డైలాగ్స్లో దొర్లుతుంది. ఇది ధర్మం పేరిట నీ దేశాన్ని స్వాతంత్రాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అనే మాట అక్కడ దొర్లుతుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాలిటిక్స్లో వాడాడు ఆయన. ఇంత సారూప్యత ఉంది ఆయనకి సినిమాలకి రాజకీయాలకి. ఎన్టీ రామారావు గారు ఏ రోజున పేపర్ చదవకూడదు చూడలేదు నేను, ఆయన రాజకీయ పార్టీ పెట్టడం ఏమిటి అని గుమ్మడి లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ రోజుల్లో. కానీ ఆయనకు ఒక స్పష్టమైనటువంటి పొలిటికల్ ఐడియాలజీ ఉంది, ఒక రాజకీయ తాత్వికత ఉంది ఆయనకి స్పష్టంగా. అందుకని చాలా క్లియర్గా ఆయన దక్షిణాపథము ఉత్తరాపథము అనేటువంటి డివిజన్తోనే మాట్లాడేవాడు ఏది మాట్లాడినా. దీనికి పరాకాష్ట ఈ అభిప్రాయాలు ఆయన యమగోళలో కూడా మాట్లాడతాడు. పురాణ విమర్శ అనేది ఆయన ప్రతి సినిమాలోనూ ఉంటుంది. దానవేర సూరకర్ణలోనూ ఉంది, విరాట పర్వంలోనూ ఉంది, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోనూ ఉంది. అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో కూడా చాలా స్పష్టంగా ఆయన పురాణ విమర్శ చేస్తారు. అయితే వీటన్నిటికీ అంటే ఇవన్నీ కూడా ఆయన సొంత సినిమాలే.
ఆయన సొంత సినిమాల్లో చాలా స్పష్టంగా ఈ పురాణ విమర్శ ఉంటుంది. ఈ పురాణ విమర్శ చేయటానికి ఆయన ఎప్పుడూ జంకలేదు, భయపడలేదు. చాలా ఓపెన్‌గా, అగ్రెసివ్‌గానే మాట్లాడుతూ వచ్చాడు. లౌడ్ టోన్‌తోనే. అలా ఆ సినిమాలకి ఒక రకంగా ఆయన అభిప్రాయాలు ఇంత స్పష్టంగా చెప్పడం. 'సీతారామ కళ్యాణంలో' కొంచెం మొహమాట పడతాడు. 'దానవీర సూరకర్ణ' నుంచి చాలా ఓపెన్‌గా మాట్లాడటం మొదలైపోయింది. దానికి కొనసాగింపు ఆయనకి 'శ్రీరామ పట్టాభిషేకం' సినిమాలో అవకాశం దొరికింది. ఆ సినిమా కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడిచింది. జనం ఆదరించారు. జనాదరణ దొరికింది. ఆ సినిమాలో సీత పాత్ర సంగీతతో చేయిస్తాడాయన. ఈ సంగీత గారిని సీతగా తీసుకోవడానికి ప్రేరణ 75లో వచ్చినటువంటి 'ముత్యాల ముగ్గు' సినిమా. బాపు, రమణల పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది. ఆ గౌరవంతోనే ఆయన 'ముత్యాల ముగ్గు' సినిమా చూశారు. చూసి చాలా బాగుంది సినిమా. మా చిన్నప్పటి పెళ్ళిళ్ళు అవన్నీ గుర్తొచ్చాయి ఈ సినిమా చూస్తే అని చెప్పి ఆయన అభినందించారట బాపు, రమణల్ని. అందుకని ఆ జ్ఞాపకాలలో నుంచి సంగీత గారిని సీతగా తీసుకున్నారు. అలాగే పెండ్యాల గారితో మ్యూజిక్ చేయించుకోవటము, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారితో పాట రాయించుకోవటము, ఈ అంటే గుహుడు రాముల వారిని నది దాటించే సందర్భంలో వచ్చేటువంటి పాట సంపూర్ణ రామాయణంలో కొసరాజు గారు రాస్తే, శ్రీరామ పట్టాభిషేకంలో కృష్ణశాస్త్రి గారితో రాయించుకున్నాడు. ఈ గంగకెంత గుబులు, ఈ గాలికెంత దిగులు అని నడుస్తుంది పాట. అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన ఒక ధోరణిలో వెళ్ళాడు. క్యారెక్టర్ పరిధిలో ఉంటుంది ఆ పాట. కొసరాజు గారు రాసిన 'రామయ్య తండ్రి' అనే పాట గుహుడి పాత్ర పరిధిలో ఉంటుంది. ఇది కొంచెం ఆ పరిధి దాటి ఉంటుంది కానీ సాహిత్యపరంగా చూస్తే చాలా గొప్ప స్థాయి కలిగినటువంటి పాటే అది కూడా. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఇది. అది 'రామయ్య తండ్రి' ఏమో ఘంటసాల గారు పాడారు. అందుకని అది ప్రత్యేకంగా ఉంటుంది ఆ పాట. అది పెద్ద హిట్. ఈ పాట అంత హిట్ కాలేదు కానీ సాహిత్యపరంగా గౌరవప్రదమైనటువంటి స్థానం అయితే పొందింది. ఇలా 'శ్రీరామ పట్టాభిషేకం' అనే సినిమా ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి ద్రవిడ కోణాన్ని, రావణ పాత్ర గురించినటువంటి ఆయన అభిప్రాయాలని, అలాగే దక్షిణాపథం గురించినటువంటి అభిప్రాయాలని, వీటన్నిటినీ సుస్పష్టంగా ప్రకటించినటువంటి సినిమా. అలాగే ఈ సినిమాలో ఒక డైలాగులో ఆయన అంటాడు, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అని. ఆ మునిమృత్యుల ప్రేరణతో అనే మాట మనం విడిగా తీసి విశ్లేషిస్తే ఏ ఉద్దేశంతో ఆ మాట వాడుంటారు ఆయన అనేది ఆలోచిస్తే, ఆయన ఈ మునులు దండకారణ్యంలోనూ అక్కడ ఆశ్రమాలు నిర్మించుకున్నది వాళ్ళు ఏదో తపస్సులు అవి చేయటం కోసం కాదు. చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సంపదని, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద అలాగే ఇతర సంపదలకు సంబంధించిన వివరాలని అయోధ్యకి పంపించటం కోసం వాళ్ళు ఇక్కడ రెక్కి నిర్వహించే పనిలో భాగంగా ఆశ్రమాలు పెట్టుకుని ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ డైలాగ్ అన్నారా ఆయన అనిపిస్తుంది. ఆ మునిమృత్యుల ప్రేరణతో అనే మాట దగ్గర ఆ సెన్స్ ధ్వనిస్తుంది. అందుకని ఆ ఆశ్రమాలు ఉంటే మన గురించినటువంటి గూఢచర్యం జరుగుతోంది ఇక్కడ అని తెలిసి ఆశ్రమాల మీద దాడి చేసినట్టుగాను, ఇది రాక్షసులు మన మీద జరుపుతున్న దాడి, ధర్మం మీద జరుపుతున్న దాడి, దైవం మీద జరుపుతున్న దాడిగా మనకి అనేక కథల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ వెనకాల ఉన్నటువంటి అంతర్రహస్యాన్ని ద్రవిడ కోణంలో నుంచి ఎన్టీ రామారావు గారు ఆ డైలాగ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలా ఆయన అంతరంగాన్ని, ఆయనలో నిగూఢంగా ఉన్నటువంటి రాజకీయ తాత్విక చింతనని వెండి తెర మీద ఆవిష్కరించినటువంటి సినిమాగా 'శ్రీరామ పట్టాభిషేకం' అనేది చాలా ప్రత్యేకం. ఇది బాపు గారి సంపూర్ణ రామాయణానికి, రామారావు గారి 'శ్రీరామ పట్టాభిషేకానికి' ఉన్నటువంటి సంబంధాలు, తేడాలు. దీన్ని రమణ గారు కోచుకొమ్మచ్చిలో ఆయన ఈ 'శ్రీరామ పట్టాభిషేకం' అనే సినిమాని తీశారు.
విడుదల చేశారు. అప్పుడు ఆయన సముద్రాల గారి స్క్రిప్ట్‌ని ఇంప్రవైజేషన్ అన్నారు. ఏ స్థాయికి ఇంప్రవైజ్ చేశారో అర్థమైంది సినిమా చూసిన తర్వాత అని రాశాడు ఆయన. ఆ ఇంప్రవైజేషన్‌లో పాకి దాదాపు 5 క్రావడులు పెడతాడు ఆయన. అంటే ఆ స్థాయిలో ఇంప్రవైజేషన్ జరిగింది అనేది ఆయన ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు రమణ గారు. ఇది టోటల్‌గా 1978లో విడుదలైనటువంటి ఎన్టీ రామారావు గారి రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో విడుదలైనటువంటి 'శ్రీరామ పట్టాభిషేకం' అనే సినిమా తెర వెనక ఉన్నటువంటి గాథ.